అయితే ఒక చరిత్రాత్మకమైన విషయం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడి చాలా ఇంపార్టెంట్. మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించినటువంటి లైఫ్ ఆఫ్ ది ఏ కర్మయోగి పుస్తకాన్ని ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి గారు కనబడతారు. అంటే అధికారులు అయితే ఏం తప్పు చేస్తూ ఉన్నారు అంటే, ఒక్క తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామనేటువంటి అధికారులను చూస్తున్నా. సమాజానికి ఇది మంచిది కాదు. ఐఏఎస్ అధికారులు మంచి చెడు చెప్పాలి. వారి పనితీరుపై ఏ మాత్రం సంతృప్తిగా లేను. అబ్బా, ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు. ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి. మాజీ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం నేనేమన్నంటే, మీరు ఐఏఎస్ వాళ్ళు ఆల్రెడీ గదులలో అనుమాతం కూర్చున్నారని మీరు అనుకుంటున్నారు. కేసీఆర్ ఆధ్వర్యం లోపల 10 ఏళ్ళుగా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరిని ఎట్లా దోయాలి, ఎవరిని ఎట్లా ముంచాలి, వాళ్ళు ఏసీ గదులలో ఉన్నది ఎందుకోసం ఉంటారు? వాళ్ళకు ఉన్నటువంటి సర్వ అధికారాలు ఉపయోగించి పేదలకు మేలు చేద్దాం అనే దాన్ని తక్కువ శాతం కనబడతా ఉన్నది. ఎక్కువ శాతం మాత్రము దొరికిందల్లా గుంజడమే. కారణం ఏంటంటే, అవినీతి అధికారులు కొంతమంది, ఒక 2-3 గట్టిగా ఆ కాలంలో ఎట్లనో ఈ కాలంలో అదే పని మీద ఉన్నారని తెలుస్తూ ఉంది. కొంచెం నేను ఆపరేషన్ చేసేది ఉంది, అంటే కొన్ని విషయాలు పూర్తిగా ఆధారాలతో తెలుసుకున్న తర్వాత బయట పెడతా. చాలా దోపిడీకి ఎగబడతా ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా. అంత మంచిది కాదు. అంటే ఎందుకు ఇదంటే, ఈ 10 ఏళ్లలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబమే కాదు, వాళ్ళను నమ్ముకొని వాళ్ళని చుట్టూ తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా అవినీతిలో కూరుకుపోవడమే దీనికి కారణము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్లను కేసీఆర్ ముఖానికి ఇలా బర్త్డే కాబట్టి ఆయన తిట్టను. కేసీఆర్ ఎన్నడూ కూడా మాపటీలు 12-2 గంటల వరకు సంతకాలు పెట్టించుకొని తెల్లందాకా తలుపులు పెట్టుకొని మూసుకొని పట్టాలు చేసుకొని పీక తిన్నటువంటి ప్రభుత్వం అది. ఇలా రేవంత్ రెడ్డి గారు కొత్తగా కనబడతా ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్క మాట మాట్లాడితే మొత్తం ప్రజలకి వెళ్ళాలని 6 నెలల ముందే చెప్పిండు. ఐఏఎస్లు ప్రజలకి వెళ్ళండి, క్షేత్రస్థాయికి వెళ్ళండి, గ్రౌండ్లోకి వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోమని చెప్తే, మీ కార్లు ఏసీ ఉంటాయి, కార్లలో కూడా ఏసీ ఉంటుంది. ప్రజలకి వెళ్తే లంచాలు ఎక్కడ దొరుకుతాయి అంటే, నేను లంచాలు తీసుకున్న తొల గురించే మాట్లాడుతూ ఉన్నా. చాలా అలాంటివి ఉన్నాయి. చాలా గొప్పగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విలువలతో కూడుకున్నటువంటి మాటలు, అనేక గొప్ప విషయాలతో ప్రజల యొక్క భవిష్యత్తు, ఈ దేశం బాగుపడాలంటే ఎవరెవరు ఎట్లా పనిచేయాలి, ఐఏఎస్లు ఎట్లా చేయాలి, ఐపీఎస్లు ఎట్లా చేయాలి, ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఇట్లా ఇలా. అందుకని నేనేం చెప్పిన, రేవంత్ రెడ్డి ఒక్క మాట అంటేనే దేశమే షేక్ అవుతా ఉన్నది. అంటే ఆ పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా భవిష్యత్తు కూడా ప్రజలు ఇలా రేవంత్ రెడ్డి మీద అదని ఇదని లేదు, అప్పుల రాష్ట్రంలో కూడా అది వస్తలేదు ఇది వస్తలేదు అని చెప్పి మాట్లాడుతూ నోరు ఇప్పుడు నరుడు నాలుకకు బొక్కలేదు. వాడు ఏంటంటే అది మాట్లాడతాడు. కామెంట్ పెన్నే కదా, నన్ను ఎంత గలీజు మాట్లాడేది తిట్టారు, నన్ను కూడా అడగలేదు తిడతారు, తిట్టేది వదిలిపెట్టు. కానీ ఈ విలువలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పి ఒక ధైర్యం కావాలి ముఖ్యమంత్రికి. ఐఏఎస్లను కూడా క్షేత్రస్థాయిలో పని చేపించేటువంటి ఒక పవర్ ఉన్న ముఖ్యమంత్రి పోస్టు ఏం చేయొచ్చో చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది దేశంలో ఆదర్శమే, ఇది దేశంలో ఆదర్శమే అన్న. ఈ దెబ్బకు నేను చెప్తా ఉన్నా, ఇది కరెక్ట్. ప్రజలందరూ కలిసి ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసి నీట్గా వెళ్ళిపోతే, అప్పులు ఉన్నటువంటి రాష్ట్రంలో త్వరలో అందరికీ వస్తుంది రైతు బంధు. ఎవరెవరు రైతులు మొత్తం వస్తారు, రైతు బంధు వస్తుంది, రైతు రుణమాఫీ అవుతుంది. ఈ ఒక్కసారి అయిన తర్వాత అనేకమైనటువంటి ప్రణాళికలతో ఖచ్చితంగా రాష్ట్రం ముందరకు పోతుంది. మీరు ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఒక విషయంలో నేను వ్యతిరేకించిన, ఆ కులగణన అయినా లేదంటే కులగణన గురించి కూడా కాదు, రిజర్వేషన్ల వర్గీకరణ విషయం లోపల రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ ఫాలో కాలేదు, అది చదవలేదు. నరేంద్ర మోడీని చేస్తున్నటువంటి తప్పులను తిప్పికొట్టే అవకాశం ఎవరికి ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంపార్టెంట్గా ఉంది. దేశ రాజకీయాల ముఖచిత్రంగా ఇలా బీజేపీని తిప్పికొట్టి మొత్తం ఇంటికి పంపించాలంటే తెలంగాణ రాష్ట్రం పునాది కావాలి. ఆ పునాది కోసం ప్రజలందరూ సపోర్ట్ చేయాలి. 100% ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తే 1000 ఏళ్ళ బలంతో పోతుంది. ఈ దొంగలు తెలంగాణ దోసుకున్నటువంటి దొంగలంతా కలిసి బీఆర్ఎస్ మోడల్ పట్టుకున్నారనుకో, రాష్ట్రాన్ని ఈ టైం కల్లా జల్లెడ చేసి అమ్మేతురాళ్ళు, ఈ టైం కల్లా బొందలగడ్డ చేసేది వాళ్ళు. ఏదో ప్రజల అదృష్టం ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చేది బతికిపోయారు. బొందలగడ్డ అయిపోతుండే ఈ టైం కల్లా, గుర్తుపెట్టుకోండి. ఇక బీజేపీ అయితే అది దానికి ఒక నీతి లేదు, నా జాతి లేదు. ఏం మాట్లాడు ఇప్పుడు ఈ కాలంలో వెనుకటికి చదువు రాని గొర్రెలు, పశువులు కూడా మాట్లాడాయి నీదే కులం, నీదే మతం అని.
ఇప్పుడు కాదు, కొత్త రాజకీయాలు నేర్పుతా ఉన్నారు. అది అట్లా, అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. రైట్. ఇక అధికారులకు ఇక అంటే తప్పవి మీకు ఈ కష్టాలు అన్నట్టు, కష్టాలు కాదు ఖచ్చితంగా పోవాలి. వారి పనితీరు మాత్రం సంతృప్తి లేదు, ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు అన్నారు. ప్రజల వద్దకు వెళ్తేనే క్షేత్రస్థాయి సమస్యలు తెలుస్తాయని ఐపీఎస్ పుస్తకాలు చెప్పాడు. వెరీ గుడ్. గద్దర్ అవార్డుకు 10 కోట్లు 2025-26 బడ్జెట్లో ప్రతిపాదన. సమాచార శాఖ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష. ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గద్దర్ అన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి శిఖరం ఆయన. చాలామంది విధవలకు తెలియదు. అంటే విధవలు ఎందుకంటారు నేనంటే కొంత తీవ్రమైన పదజాలం వాడింది గద్దర్ గారి మీద. ఇలా ఏ శక్తి అయితే ప్రజల కోసం పనిచేసిందో, ఎవరైతే ప్రజల యొక్క ఆకలి కేకలు తగ్గాలని, ప్రజలకు ప్రజాస్వామ్యంలో పాలు పంచుకోవాలని, ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాల ఏర్పాట్లో ఎలా ఉండాలని ఇలా పోరాడి అనేక రకాలుగా రచనలు చేసి, పాటలు పాడి, ఉద్యమాలు చేసి 10 మంది ఉద్యమ పోరాట యోధులకు చేపించినటువంటి ఈ భారతదేశంలో గద్దరుకు మించినటువంటి పోరాట యోధుడు, గద్దరు మించినటువంటి ఇంటెలెక్చువాలిటీ, ఎడ్యుకేషన్, గద్దరు వేసినటువంటి ప్రజలకు గద్దరు పోయినట్టు ఏ నాయకుడు పోలే. ఇది గుర్తించింది మొదటగా కాంచీరామ్ గారు. గద్దరుకు రాజకీయాలకు వస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి క్వాలిటీసు పుష్కలంగా ఉన్నాయని చెప్పినటువంటి కాంశీరామ్ గారు గుర్తించారు గొప్పతనాన్ని. కాంశీరామ్ గారు గుర్తించారు కాబట్టి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు గుర్తించారు గద్దర్ యొక్కది. ఇలా గద్దరుకు బీజేపీ గద్దర్ అట్లెటిస్తా ఇట్లేస్తా తెలుస్తుంది. గద్దరు సైన్యము గద్దరు మీద కాల్పుడు జరిగితే 11 దేశాల్లో నిరసన జరిగినాయి. 11 దేశాల, భారత్లో కాదు, భారతదేశమంతటా కాదు, భారతదేశమంతా నిరసన తెలుపుతూ 11 ప్రముఖ దేశాల్లో గద్దరు మీద కాల్పుడు జరిగితే నిరసనలు జరిగినాయి, ఉద్యమం వెలసిల్లినాయంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ప్రభావం ఉందో తెలుసుకోండి మీరు. గద్దరు కనబడితే సాదాసీదా కనబడచ్చు, ఆయన గోచిగొంగడి కనబడచ్చు. ఆయన యొక్క మాట, ఆయన యొక్క రచన, ఆయన యొక్క విప్లవ యొక్క స్ఫూర్తి ప్రపంచ దేశాలలో చాలా ఆదర్శంగా తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఆయన సాధారణంగా కనబడ్డ ఆయన యొక్క కృషి, ఆయన యొక్క ఆశయాలు అనేటివి అత్యద్భుతంగా ఉన్నాయి. అది తిరుగులేనివి. కాబట్టి కాంశీరామ్ తర్వాత ఆ విషయాన్ని, గద్దర్ యొక్క గొప్పతనాన్ని పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలపాల్సిందే. రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలపాల్సిందే. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందంటే ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిందే అని మన బాధ్యత. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు టేక్ ఇట్, వీ హ్యావ్ టు వాట్ ఇస్ దట్, బేర్ ఇట్ ఆన్ అవర్ షోల్డర్స్. వీ హ్యావ్ టు సెండ్ దిస్ మెసేజ్ టు ద పీపుల్.